నమస్తే, దిస్ ఇస్ శౌర్య. బండి సంజయ్ సో ఈయన ఎప్పుడు సత్యమేవ జయతే అని అంటూ ఉంటారు. మరి బండి సంజయ్ కొడుకు భగీరథ్ మీద ఎందుకు తరచూ కేసులు నమోదవుతూ ఉన్నాయి? గతంలో మనం కేసు చూసాము. అలాగే కాలేజ్ అబ్బాయికి సంబంధించిన కేసులో కూడా ఎలా ప్రవర్తించాడు అనేది కూడా మీడియా ముఖంగా అందరూ చూశారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతము 17 ఏళ్ల బాలికకి సంబంధించి అత్యాచారము, అలాగే కూడా ఇచ్చారు, మత్తు పదార్థాలు ఇచ్చారు. సో ఇవే రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళు కూడా కేసు ఫైల్ చేశారు. అట్ ద సేమ్ టైం బండి సంజయ్ కూడా కేసు ఫైల్ చేశారని మనం గతంలో మేడంతో చర్చించుకున్నాం. సో ఈ రోజు పోక్సో కేసుతో పాటు బండి సంజయ్ గారి మీద ఆయన మీద ఈరోజు సిట్ వేశారు అనేది వస్తుంది. అయితే ఇదంతా రాజకీయ కుట్ర లేకపోతే నిజంగానే తప్పిదం ఉందా? ఒకవేళ ఉంటే చట్టం అందరికీ సమానమేనా? సో ఇది మాట్లాడదాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే మేడం. మొన్నే మనం మాట్లాడుకున్నాం దీని గురించి. సో గతంలో కూడా తీసుకునేటప్పుడు ఆ కేసు గురించి మనం మాట్లాడాము. సో ఎప్పుడు అంటే ఈ రోజు కూడా ఈవెన్ నిన్న కూడా బండి సంజయ్ గారు ఒక పోస్ట్ పెట్టారు ఎక్స్ లో. సత్యం గెలుస్తుంది ఎప్పుడైనాను, నన్ను కావాలనే కుట్రపూరితంగా మోదీ వస్తున్న నేపథ్యంలో ఇంత పెద్ద బహిరంగ సభ ఉంది. సో ఈ తరుణంలోనూ మీరు నన్ను మమ్మల్ని తొక్కడానికి ఇదంతా రాజకీయ కుట్ర చేస్తున్నారు అన్నారు. సో ఈ రోజు చూస్తే సిట్ వేశారు. మీరేమంటారు? అసలు ఓవరాల్ గా ఏం జరుగుతుంది? అసలు ఇంతకు ముందు అతని పైన వచ్చిన కేసు కాదండి, ర్యాగింగ్. కాలేజ్ లో హాస్టల్లో ర్యాగింగ్ చేసిన విషయంలో ఒక అబ్బాయిని ఒకసారి, ఇంకొక అబ్బాయిని ఇంకొకసారి, అలా 2 దఫాలుగా అతను కొట్టి, ఆ కొట్టేటప్పుడు వీడియో తీసుకుంటాడు, తీయించుకుంటాడు. అతను తీయించుకుని ఆ వీడియో మళ్ళీ మళ్ళీ చూసుకుంటాడంట. అలా ఆ వీడియో బయటకు వచ్చింది. బయటకు వస్తే అది ఎట్లాగో మాఫీ చేసుకున్నారు. అది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి మొత్తానికి ఏదో రెస్టిగేట్ అయ్యాడంటారు ఆ యూనివర్సిటీ నుంచి. ఏదైనా అతని మనస్తత్వం ఫస్ట్ చెయ్యలేస్తుంది, నోరులేస్తుంది. అదొక యాంటీ సోషల్ పర్సనాలిటీ. ఇందులో ఇంకేమీ వేరే మాట అక్కర్లేదు. అసలు అలా ఒక మనిషిని, తోటి విద్యార్థి ఏదో కండలు తిరిగిన యోధులు లేకపోతే రౌడీలు, ఏదో కొంచెం వయసు పెద్ద అయిన వాళ్ళు ఏదో పెద్ద మనిషి తరహాగా చేయి చేసుకున్నారు అంటే అది వేరు విషయం. తనతో సమాన వయసు ఉన్న పిల్లాడిని, నేను ఒక పెద్ద లీడర్ కొడుకుని అనే ఒక అహంభావంతో, ఒక ఎంపీ కొడుకుని అనే అహంభావంతో ఆ అబ్బాయిని కొట్టటము, పచ్చి బూతులు మాట్లాడటము, అసలు ఆ ఒక్కడిని చేసి చుట్టూ రౌండప్ చేసి, అసలు అది ఏమి మీకు అటవిక న్యాయం అనిపించిందో అర్థం కాలే. ఆ రోజు అలా చేశారు. ఆ వీడియో ఇంకా సర్క్యులేషన్ లో ఉంది. మళ్ళీ దానప్పుడు మరి ఈ పెద్ద మనిషి సత్యమేవ జయతే అనే పెద్ద మనిషి మరి కొడుకుతో ఏం మాట్లాడాడో ఏం చేశాడో ఏమో మనకు తెలియదు. మళ్ళీ రిపీటెడ్ గా మళ్ళీ అదే పని. అంటే అతని దగ్గర రిపీటెడ్ గా నేరం చేసే మనస్తత్వం ఉంది, పదే పదే నేరం చేసే మనస్తత్వంలో అతను ఉన్నాడు అనేది మనకి ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. సరే, ఇది అయిపోయిందా? ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అతనితోటి అంటే, ఇప్పుడు మొన్న బషీర్పేటలో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వెళ్తే వీళ్ళు ఇక్కడ ఉండగా కరీంనగర్లో ఈ భగీరథ అక్కడ కేసు పెట్టాడు. దీనికంటే ముందు నేపథ్యంలోకి వెళ్తే నిర్మల్ పోలీస్ స్టేషన్లో మా స్నేహితుడిని ఒక అమ్మాయి ఇలా వేధిస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది అని ఒక స్నేహితుడితో కేసు పెట్టించాడు ఫస్ట్. అది తెలుసుకున్నారు వీళ్ళు. అది తెలుసుకొని అప్పుడు ఏం జరిగింది ఏంటి ఇవన్నీ చూసి అసలు మొత్తం ఈలోపు ఈ అమ్మాయి ఏమో 2 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసి కాస్త డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది ఆ పిల్ల. ఆ పిల్లని ఆ డిప్రెషన్ లోంచి వాళ్ళు బయటికి తీసుకొచ్చుకొని హాస్పిటల్స్ లో చూపించుకొని అంతా చేసేసరికి అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం అంతా వాళ్ళకి అర్థమయ్యేసరికి నిర్మల్లో పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయిపోయింది. ఇంకప్పుడు వాళ్ళు ఊరుకుంటే బాగోదు అని చెప్పి ఒక V6 లో పనిచేసే ఒక అతని పేరు ఏదో వచ్చింది, అతని తోటి మధ్యవర్తిత్వం చేసి ఈ కేసుని ఎట్లా మాఫీ చెయ్యాలి అని అతన్ని అడగటమో ఏదో జరిగింది. వీళ్ళు బండి సంజయ్ వాళ్ళు అతను వీళ్ళని అప్రోచ్ అయ్యాడు. వీళ్ళని అప్రోచ్ అయ్యి వీళ్ళేమన్నారంటే, మీ అబ్బాయి కూడా అలాగే చెప్పాడంట, మేజర్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అని అన్నాడంట, మరి పెళ్లి చేస్తే పోద్ది కదా అన్నట్లు వీళ్ళు మాట్లాడారు. మాట్లాడితే మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మీ అమ్మాయి మా అబ్బాయితోనే తిరిగిందని గ్యారంటీ ఏంటి, ఇంకెంతమందితో తిరిగిందో అనే మాట అతని నోట్లో నుంచి వచ్చింది అని చెప్పి వాళ్ళు
చెప్తున్నారు. ఇది ఎంతవరకు మనం ఇవన్నీ మనకి వినిపించేవే, కనిపించేవేం కాదు. మనం అక్కడ ఉండే వినలేదు, విన్నంత వరకు ఇలా అన్నారని ఇక దాంతో ఇంకా ఇంకా గొడవ పెద్దదైందని చెప్పి అప్పుడు వీళ్ళు వెళ్ళి పేట్ బషీర్పేటలో పోలీస్ స్టేషన్ కి కేసు పెట్టడానికి వెళ్తే వాళ్ళు కేసు తీసుకోలేదని, ఈ లోపే ఉప్పందిస్తే వీళ్ళు పోలీస్ స్టేషన్ లో ఇక్కడ ఉండి వీళ్ళు పడిగాపులు కాస్తున్న టైంలోనే అక్కడ ఎఫ్ఐఆర్ అయిపోయిందని. ఆ ఎఫ్ఐఆర్ లో ఏం చెప్పాడు ఆ అబ్బాయి, ఏం చెప్పాడు అని అంటే, ఈ అమ్మాయి హనీ ట్రాప్ చేసింది నన్ను, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అకౌంట్లో ఒక 50,000 కూడా వేసాను నేను, మేమిద్దరం గుళ్ళు గోపురాలు తిరిగాము, ఆ ఊరు వెళ్ళాము, ఈ ఊరు వెళ్ళాము, ఈ ఊరు వెళ్ళాము, ఆ ఊరు వెళ్ళాము, బాగా స్నేహితులుగా ఉన్నాము అన్ని అతను కన్ఫెస్ చేసేసాడు. ఇక అదే ప్రైమ్ ఆఫ్ ఎఫెన్సీ, ఇంకేం అక్కర్లా దీనికి. అక్కడ పెడితే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటి అంటే, మా అమ్మాయికి 17 ఏళ్లే, 2025లో జరిగింది ఇది, డిసెంబర్ లో జరిగింది, అంతకు ముందు ఒకసారి జరిగింది, 2 చోట్ల జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత ఈ అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది 2 సార్లు. మేము అమ్మాయికి ట్రీట్మెంట్ అది ఇప్పించుకొని అని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఏం మాట్లాడతారంటే, ఇదంతా ఇలా ఉంది, ఒక ఆడపిల్లకి, ఆడపిల్ల కూడా కాదు బాలిక, 18 ఏళ్ళు బాలిక అంతే, 18 ఏళ్ళు నిండటానికి ఒక్క రోజు ముందైనా బాలికే, తర్వాతే యువతి అవుతుంది. ఆ 18 ఏళ్ల యువతి, మేజర్ కాని అమ్మాయి, మైనర్ అమ్మాయి తోటి జరిగిన వ్యవహారానికి చాలా సింపుల్ గా కన్సెంట్ ఇచ్చేస్తున్నారు చాలా మంది. ఆ మాత్రం అమ్మాయికి తెలియదా అంటే, మైనర్ సిగరెట్ తాగొచ్చు, మైనర్ మందు తాగొచ్చు, మత్తు పదార్థాలు సేవించవచ్చు, బలవంతంగా ఇచ్చారని గ్యారంటీ ఏంటి? అసలు ఈ ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఆ తల్లిదండ్రులు చూసుకోవద్దా, పొట్టి బట్టలు వేసుకుని వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారు, ఇలా రకరకాలుగా. అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ ప్రయోజనాలను బట్టి, వాళ్ళకున్న వికృతమైన మనస్తత్వాలను బట్టి ఈ వీడియోలు చేసి పెట్టేస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా బండి సంజయ్కి బండి సంజయ్ మీద కుట్ర, ఇది ఆ అబ్బాయి మీద కూడా కాదు కుట్ర, బండి సంజయ్ మీద కుట్ర అని మాట్లాడుతున్నారు. ఆ కుట్రలు ఎవరు చేయగలరు? ఇవాళ హైదరాబాద్ లో చేస్తే గీస్తే ఆళ్ళ పార్టీ వాళ్ళే చేసుకుంటారు. ఆళ్ళ పార్టీ వాళ్ళు చేసే కుట్రలకి ఎవరు సమాధానం చెప్తారు? అయినా ఆ కుట్రలు చేసేవాళ్ళు ఈ అబ్బాయిని హాస్టల్ రూమ్ లో పిల్లల్ని కొట్టమని చెప్పారా? అవి వీడియో తీయమని చెప్పారా? ఆ వీడియో చూసుకోమని చెప్పారా? మళ్ళీ అదైపోయింది. ఈ 17 ఏళ్ల అమ్మాయిని చుట్టూ తిరగమని చెప్పారా? ఆ అమ్మాయిని ఫామ్ హౌస్లకి లేకపోతే అపార్ట్మెంట్లకి, ఇప్పుడు అమ్మాయి వాళ్ళు చెప్పేది ఏంటంటే, నానక్రామ్గూడలో గోల్ఫ్ వ్యూ అపార్ట్మెంట్ లో కూడా ఒక ఫ్లాట్ కి తీసుకెళ్లారు అని చెప్తుంది ఆ తల్లి, ఆ కూతురు గురించి. అక్కడ తీసుకెళ్లారు అని చెప్తుంది. ఎవరికైనా చెప్తే ఊరుకోమని చెప్పారు అని చెప్తుంది. ఎన్ని చూడట్లేదు. మళ్ళీ ఆ తర్వాత మొయినాబాద్ తీసుకెళ్లారని చెప్తుంది. అయితే నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు సమర్థిస్తున్నారు కదా ఇతన్ని, సరే మీకు ఇష్టమైతే మీరు సమర్థించండి, కాదనట్లే. కానీ ఒక 25 ఏళ్ల అమ్మాయిని ఒక ముస్లిం అబ్బాయి ప్రేమిస్తే అది లవ్ జిహాద్ అవుతుంది. ఒక మైనర్ అమ్మాయి ఒక మేజర్ అయిన అబ్బాయిని ప్రేమిస్తేనేమో అది హనీ ట్రాప్. మన ఇష్టం, ఆప్షన్ మంది ABCD, ఏది కావాలంటే టిక్ పెట్ట. అసలు ఎంత వైచిత్రం అండి అసలు, ఇంతనా? అసలు మరి మనం ఇంత దిగజారిపోవాలా? ఇంత దారుణంగా దిగజారిపోవాలా? మీకు చేతనైతే బాధితురాలు పక్షం వహించాలి. అది కూడా డబ్బు లేని వాళ్ళు అయితే హనీ ట్రాప్, మామూలు వాళ్ళు చేస్తే మళ్ళీ అది కూడా మళ్ళీ లవ్ జిహాద్ కిందకి వెళ్ళిపోతారు. అయితే దీని మీద మనోజ్ స్పందించాడు మేడం, మన సినీ యాక్టర్. సో మనోజ్ స్పందించడం మీద కూడా రాజకీయ కుట్రనా, లేకపోతే ఆయన ఎందుకు స్పందించాడు, అసలు సినీ ఇండస్ట్రీలో మొట్టమొదటి స్పందించిన వ్యక్తి ఆయనే, అసలు ఆయనకి ఏం పని, ఎందుకు స్పందించాడు, పాత కక్షలు ఏమన్నా, మళ్ళీ ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఏం లేదు, ఎప్పటి నుంచో ఏదైనా ఇట్లాంటి అకృత్యం ఏదైనా జరిగింది అన్నప్పుడు ఫస్ట్ గా మాట్లాడే సినీ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది మనోజ్కే చెందుతుంది. మనోజే మాట్లాడతాడు. గతంలో కూడా రియాక్ట్ అయ్యాడు. గతంలో కూడా తన పేరేంటండి, దిశ ఎన్కౌంటర్ అప్పుడు అత్యాచారం జరిగినప్పుడు కూడా మాట్లాడాడు అతను. సినిమా వాళ్ళు చాలా
తక్కువ మంది రియాక్ట్ అవుతారు. అవును, పట్టించుకోరు. చాలా తక్కువ మంది రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయ్యే వాళ్ళలో ఇద్దరు ఉంటారు. ఒకళ్ళు జగపతి బాబు రియాక్ట్ అవుతుంటాడు, ప్రభాస్ రియాక్ట్ కాదు, మనోజ్ రియాక్ట్ అవుతాడు. మళ్ళీ అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా వాళ్ళ అన్నయ్య రియాక్ట్ అవ్వడు. అసలు రియాక్ట్ అవ్వాల్సిన ఆయన రియాక్ట్ అవ్వడు, కానీ ఈయన యాక్టింగ్ ప్రెసిడెంట్ లాగా ఈయన ఉంటాడు. అసలు ప్రెసిడెంట్ ఆయన. సరే, అసలు ప్రెసిడెంట్ అసలు ఇండియాలో ఉంటాడో ఉండడో కూడా తెలియదు. ఆయన ఎందుకు ఎన్నుకున్నారో కూడా తెలియదు. ఒకసారి ఎన్నుకున్నారు, ఇంకోసారి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. మరి అది దాని వెనకమాల ఆ సినిమా వాళ్ళే చెప్తుంటారు, మేమందరం మీటింగ్ పెట్టుకుంటాము, మీటింగ్ పెట్టుకుని మనం దీన్ని కొనసాగిద్దామా అంటే ఈ మర్సన్ని కొనసాగిద్దామా లేదంటే ఎలక్షన్ పెట్టుకుందామా అని అంటారంట. ఆ ఎలక్షన్ అక్కర్లేదు అన్నారనుకో, ఎలక్షన్ ఉండదంట, అతన్నే కొనసాగిస్తారంట. సరే, అందుకని ఆ బుడిబుడి కబుర్లు మనం ఎక్కడ వింటాంలే గాని అది కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనోజ్కి ఆ మాదిరి సామాజిక బాధ్యత ఉంటది, సామాజిక స్పృహ ఉంటది, కాబట్టి మనోజ్ మాట్లాడతాడు. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. అసలు ఇది జరిగింది అంటే ఎవరికి వాళ్ళ మన ఇంట్లో కాదు కదా జరిగింది, మన బజార్లో కాదు కదా, మన ఊర్లో కాదు కదా అని ఊరుకుంటే పద్దాకా జరుగుతానే ఉంటాయి. అసలు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళు హాన్ చేసుకునే వాళ్ళ, సమాజానికి హాన్ చేసుకునే వాళ్ళ చూడాలి. ఇప్పుడు ఒక ఎంపీ కొడుకు తాగుబోతయ్యాడు అనుకోండి, ప్రపంచానికి వచ్చిన నష్టం లేదు. రోడ్డు మీద పడితేనే నష్టం, ఎవరి మీద అయినా రోడ్డు మీద పడితేనే నష్టం. ఇప్పుడు ఈ అబ్బాయి కూడా అతని ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నతో ఎలా ఉన్నాడో మనకు సంబంధం లేదు. అదే అతను పెళ్లి చేసుకుని భార్య పట్ల అట్లా ప్రవర్తిస్తే కూడా ఆ భార్య బయటకు వస్తే మాట్లాడాల్సి వస్తుంది ఎవరైనా సరే. ఇప్పుడు ఇది కూడా ఇంట్లో గుట్టుకున్నంతసేపే. ఇప్పుడు ఒక పెద్ద ప్రముఖ రాజకీయ నాయకుడు కొడుకు జూబ్లీ హిల్స్ లో రేంజ్ రోవర్ కార్ వేసుకొని అర్ధరాత్రి 2 మెట్రో పిల్లర్ కొట్టి చనిపోయాడు. చనిపోతే అప్పుడు అనుకున్నది ఏంటి అంటే, మెట్రో పిల్లర్ కొట్టాడు, అతను చనిపోయాడు కాబట్టి సరిపోయింది. ఇదే ఇంకొక కార్నో, ఇంకొక స్కూటర్నో, ఇంకో నడిచెళ్లే వాళ్ళనో కొట్టేస్తే ఏమై ఉండేది అనుకున్నారు. ఆ చర్చ అంతటితో ఆగిపోయింది. కానీ ఇక్కడ అది కాదు కదా. ఇతని ప్రవర్తన ఏదైతే ఉందో, సమాజం ఆమోదించని ప్రవర్తన ఏదైతే ఉందో, దానివల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆ పిల్లవాడికి అసలు సొసైటీకి, అసలు ఇంజనీరింగ్ చదివే పిల్లవాడికి, హాస్టల్లో ఉన్న పిల్లవాడికి ఆ పట్టుకుని ఆ విధంగా కొడితే వాడికి జీవితాంతం ఉంటది ఆ వేదన. నీకెవరిచ్చారు వాడిని అంతలా కొట్టే హక్కు ఎవరిచ్చారు? ఎలాంటి బూతు మాటలు వింటంటే చెవుల్లోంచి రక్తాలు వస్తాయి. అలాంటి బూతులు మాట్లాడాడు. ఆ అబ్బాయికి అది ఎంత అవమానం. చుట్టూ అందరూ రౌండ్ అప్ చేసి అవమానం, అది అయినా అమానవీయ చర్య కదా మేడం, కొట్టడం దారుణంగా. అసలు నీకు ఎవరిచ్చారా రైట్? అసలు అదే తిరిగి వాడు కొడితే మళ్ళీ ఏదో పెద్ద కేసు, పెద్ద వాడిని బతకనివ్వరు. ఇప్పుడు అంతా ఏం తేల్చదలుచుకున్నారంటే, ఇది ఒక హనీ ట్రాప్ ఒకటి, రెండోది రాజకీయ కుట్ర, మూడోది అసలు ఈ పోక్సో కేసుల మీదనే అనుమానాలు ఉన్నాయి. అసలు పోక్సో కేసులే కరెక్ట్ కాదు, ఈ పోక్సో చట్టం ఎత్తేయాలన్నట్టుగా మాట్లాడుతుంది. ఏంటో ఒక్క మనిషికి వచ్చేటప్పటికి మిగిలిన వాటి మీద లేదు ఇప్పుడు వరకు. పోక్సో చట్టం ఒకటి, 498A ఒకటి, ఈ రెండు దుర్మార్గమైనవి అంట. ఆ రెండింటి అంతు తేల్చేదాకా నిద్రపోరంట వీళ్ళు. అసలు ఇంకొకళ్ళు ఉన్నారు, ఇంకొక బ్యాచ్ ఉన్నారు మనకి అక్కాయిలు. వీళ్ళు ఎవరైనా సరే నిందితుడి పేరు గనక ముస్లిం పేరు ఉందనుకోండి, ఇక వీళ్ళు ఆగరు. ఒక 2 రోజుల పాటు లైవ్ పెట్టి మాట్లాడేస్తుంటారు. ఇక్కడ హిందూ పేరుంది, మాకు అది నచ్చలేదు. ఒక హిందువు ఇంకొక హిందూ బాలికని మీద లైంగిక వేధింపులు చేశాడు. ఆమె ఇంక తెలివిగా ఇంకో మాట కూడా అడుగుతుంది, అత్యాచారం చేశాడా లైంగిక వేధింపులు మాత్రమే చేశాడా అని. మీకు ఒకటి అర్థం కావాలి, అత్యాచారం చేసినా చేయకపోయినా లైంగిక వేధింపులు కూడా ఒక సీరియస్ నేరమే. మరి నేరం కాకపోతే లైంగిక వేధింపులు అంటే ఒక్కటే చేయరు తప్ప మిగిలింది అంతా చేస్తుంది లైంగిక వేధింపులు. అదే చెయ్యాలని లేదు కదా, చేసి పట్టరాని చోట పడితే అది లైంగిక వేధింపు. ఇంకోటి 354 నిర్భయ చట్టంలో 354A, B, C, D ఉన్నాయి. ఆ 4 ఏది చేసినా నేరమే. ఇప్పుడు ఆ 4 చేశాడు వీడు. అసలు మీరు ఎప్పుడు అంటుంటారు కదా, కళ్ళతో కాసేపు చూసినా కూడా అది మనిషిని లైంగికంగా వేధించినట్టే. అసలు ఇప్పుడు ఈవిడ ఏం చెప్తుందంటే, భగీరథ గురించి ఏం చెప్తుందంటే, ఆ బాధితురాలు తల్లి ఏం చెప్తుందంటే,
ఇతను ఈ అమ్మాయిని చాలా చాలా వేధించాడని ఒక రోజు అతనే ఈ అమ్మాయికి ఫోన్ చేశాడండి, ఈమెకి ఫోన్ చేశాడంట, మీ అమ్మాయిని సముదాయించడం నా వల్ల కావట్లేదు అని. ఎంత ధైర్యమో ఎంత ధైర్యం చూడండి, ఏదో కట్టుకున్నోళ్ళలాగా. ఏది ఏమైనా మనకి ఇష్టమైన వాళ్ళు నేరం చేస్తే అది నేరం కాదు, అవును. లేదు మన మతం వాడు చేస్తే అది నేరం కాదు, వేరే మతం వాళ్ళు చేస్తేనే అది నేరం అవుతుంది, వేరే దేశస్తులు చేస్తేనే అది నేరం అవుతుంది అని అనుకుంటే కనుక చాలా తప్పండి. అవును. దయచేసి మీరు ఇలా ద్వంద్వ ప్రమాణాలు అయితే పాటించకుండా ఇప్పుడు ఇతను అవునన్నా కాదన్నా చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు వాళ్ళని బాలికలే అంటారు. వాళ్ళతోని ఇష్టపూర్వకంగా కూడా కరెక్ట్ కాదు. అవును. అవును. ఇష్టపూర్వకంగా ఇద్దరిది తప్పు కింద అవుతుంది, ఇద్దరినే వేస్తారు లోపల. అసలు బాల్య వివాహమే వేయరండి, అసలు అమ్మాయిని ఏమనరు. ఇష్టపూర్వకంగా చేసినా అది అత్యాచారం కిందకే వస్తుంది. అవును. ఆ అమ్మాయిని ఏమనరు, ఎందుకంటే ఏజ్ కాదు కాబట్టి. పైగా ఆ అమ్మాయికి ఒక మెడికల్ గా ఆ అమ్మాయికి ఒక సపోర్ట్ సిస్టమ్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా చట్టానికి ఉంది. ఇప్పుడు ఆమె ఏమన్నా ట్రామాలో ఉందా, దీనివల్ల ఈ ట్రామాని అమ్మాయి ఎలా ఫేస్ చేస్తుంది, ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇతను మేజర్ కాబట్టి ఇతని గురించి ఎవరో ఆలోచించక్కర్లా. కానీ అయ్యో పాపం నోట్లో వేలేసుకునే పిల్లోడే ఇలా చేశాడంటే మేము నమ్మలేకపోతున్నాము. 17 ఏళ్ళ పిల్లైనా ఆ పిల్ల ఎంత తెలివైంది అయి ఉండాలి, ఈ పిల్లోడిని బొట్లో వేసింది. ఈ మాటలు వింటంటే నిజంగా మనం ఎక్కడున్నామా, అసలు మనం అసలు ఒక శివునెత్తురు ఉన్న మనుషులమేనా? కరెక్ట్ కాదులేండి మేడం. అది అసలు మేడం ఇది ఇంకోటి ఏంటంటే సిట్ వేశారు అని అన్నారు. సిట్ వెయ్యాలి మరి, తేల్చాలి కదా. ఇప్పుడు మొత్తం దీని చుట్టూ 3 కేసులు పడ్డాయి. ఒకటేమో వాళ్ళ స్నేహితుడు వేసిన కేసు,